శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ మంగళవారం. గౌరీదేవిని ఆరాధన చేసేటువంటి సత్సంప్రదాయం కనిపిస్తుంది. ప్రతి ఇంటిలో కూడాను శ్రావణ గౌరీదేవి యొక్క వ్రతాల్ని కొత్తగా వివాహమైనటువంటి వివాహితలు ఆచరించేటువంటి సంప్రదాయం. 5 సంవత్సరాల పాటు ఈ యొక్క వ్రతాన్ని నిర్వహించేటువంటి లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల సర్వ సౌభాగ్యాలు కూడాను సిద్ధిస్తాయని, ఆ తల్లి కరుణ వలన చక్కగా జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుందని మనకు శాస్త్రసమ్మతమైన విశేషాంశం. అందుచేత గౌరీదేవి సర్వమంగళగా విరాజిల్లుతూ ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకేం గౌరీం నారాయణీ నమోస్తుతే అంటూ ఆ తల్లిని ఆరాధన చేసే తత్వచింతన ప్రతి ఇంటిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇంటిలో అనేక రాసుల వారు ఉన్నప్పుడు, ఒకళ్ళది వృషభ రాశి, మరొకరిది మేషరాశి, ఇంకొకరిది సింహరాశి, ఇంకొకరిది మకర రాశి అయినప్పుడు, ఈ రాసుల రీత్యా వారి వారి జీవితాల్లో సంభవించేటువంటి గ్రహచార గతుల రీత్యా ఉత్పన్నమయ్యేటువంటి ఆటంకాలను అధిగమించి వాస్తురీత్యా ఆ ఇంటిలో ఉండేటువంటి వారికి మరింత బలాన్ని చేకూర్చటానికి వీలుగా ఏ రాశి వారు ఆ ఇంటిలో గనక ఉన్నట్లయితే ఆ రాశి యొక్క సత్ఫలితం ఏ విధంగా పనిచేస్తోంది వీరికి అని చెప్పేసి గ్రహిస్తూ, ఆ గృహ యజమాని యొక్క రాశి ఫలాన్ని ఆధారంగా చేసుకొని ఆ ఇంటి యజమాని గనక చక్కటి ఆచరణ యోగ్యమైనటువంటి విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే ఆ గృహంలో వాస్తు శాస్త్రరీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితులు తొలగించుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయ రీత్యా ఇంతవరకు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు ఉన్నటువంటి ఫలితాల యొక్క సారాంశాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు సింహరాశి యొక్క తత్వాన్ని మనం అంచనా వేస్తున్నాం. ఇంటి యజమాని గనక సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉన్నట్లయితే ఆ వ్యక్తి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటో ఒక్కసారి గనక పరిశీలించినట్లయితే, సంపాదన బాగా ఉన్నప్పటికీ ధనాన్ని కూడబెట్టలేక ఇబ్బందులు గనక పడుతూ ఉన్నట్లయితే ఈ రాశి యజమాని నల్ల కుక్కకు నూనె పూసిన రొట్టెను తినిపించాలి. సంతానం గురించి గనక కించిత్తు దిగులు గనక ఉన్నట్లయితే వారి సుఖం కోసం ఏదైనా సరే ఆలయానికి వెళ్ళి భగవంతునికి వస్త్రములు సమర్పించి రావాలి. ఇలా గనక సమర్పించినట్లయితే చక్కటి యోగం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం, ప్రగతి కలిగి ద్వేధీభావ స్థితి నుండి బయటపడాలంటే బంగారంతో చేసినటువంటి సూర్య ప్రతిమను చేయించి ఆ ఇంటి యజమాని మెడలో ధరించాలి. సింహరాశికి సంబంధించిన వ్యక్తి 6 ఆదివారాలు క్రమం తప్పకుండా మధ్యాహ్న సమయంలో జిల్లేడు మొక్కకు నీరు పోయటం మరువకూడదు. వీరి దాంపత్య జీవితంలో గనక విభేదాభిప్రాయాలు గనక పొడసూపుతూ ఉంటే ఇంటి గుమ్మానికి పైన శనివారం నాడు గుర్రపు నాడ తగిలించి తీరాలి. పనికిరాని ఇనుప సామాన్లను ఇంట్లో నుంచి తొలగించి వేయాలి. ధనాదాయానికి గనక అడ్డంకులు గనక ఏర్పడుతూ ఉంటే బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డి తినిపించాలి. ఆవు గడ్డిని తిన్నట్లయితే ఆర్థిక అనుకూలతకు సంకేతంగా భావించాలి. చదువు, కుటుంబ సమస్యల నుండి రక్షణ కోసం మంగళవారం నాడు హనుమాన్ గుడిలో సింధూరం, ఆవు నెయ్యి దానం చేసి నిర్జన స్థలంలో పెసలను భూమిలో పాతి పెట్టటం సర్వవిధ శ్రేయోదాయకంగా ఈ సింహరాశి వాళ్ళు గ్రహించాల్సి ఉంటుంది సుమా. అలాగే ఆదివారం నాడు ఆబోతుకు బెల్లం తినిపించాలి. ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 మార్లు జపించటం సర్వవిధ శ్రేయోదాయకమే కాక శత్రునాశనం, ప్రతి పనిలోనూ కూడా
విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మానసికవంతమైనటువంటి ఉత్సాహం కూడా కలిగి తీరుతుంది సుమా. 21 ఆదివారాలు గనక కోతికి బెల్లాన్ని తినిపించినట్లయితే, రాత్రి వేళ పాలతో నిప్పును గనక ఆర్పినట్లయితే, సూర్య యంత్రాన్ని పూజించినట్లయితే సత్ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పవచ్చు. సింహరాశి సంబంధించిన యజమాని ఆదివారం నాడు ఉపవాసం ఉండటం సర్వశ్రేయోదాయకంగా గ్రహించాలి. సిద్ధదాయకమైన సూర్య సాధన, గాయత్రి మంత్రోప సాధన తప్పనిసరిగా ఈ ఇంటి సింహరాశి యజమాని తప్పక ఆచరించినట్లయితే విజయసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో పనులతో మునిగిపోయి సతమతమవుతూ తానుగా ఏ నిర్ణయాన్ని కూడా గైకొనలేని పక్షంలో సూర్యతత్వానికి సంబంధించిన మంత్రం ఓం సవిత్రే నమః అనేటువంటిది 11 సార్లు గనక ఆ ఇంటి యజమాని ధ్యానం చేసినట్లయితే అతగాడి హృదయంలోకి చక్కటి ఆలోచన సరళి ఉద్భవించి చక్కటి నిర్ణయాన్ని గైకొని తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని పంచటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.